యా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఋతుపవనాలు ఋతుపవనాల వల్ల బహుశా మన రాష్ట్రంలోకి ప్రవేశించినట్టున్నాయి. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్లో ప్రస్తుతం డాక్టర్ మహేష్ గారు మనకు టీచ్ చేసే మహేష్ గారు వైజాగ్లోనే ఉంటారు. సో వారి వైపు అతి భారీ వర్షాలు పడుతున్నట్లున్నాయి. సో అయినప్పటికీ కూడా తన పిడుగులు పడుతున్నాయి. మాకు పిడుగులు పడుతున్నాయి సార్. పిడుగులు పడుతున్నాయి. బాగుంది క్లైమేట్ మొత్తం బాగుంది కానీ పిడుగులు పడుతున్నాయి. తన సంకల్పాన్ని తన పట్టు వదలకోకుండా తన ఉక్కు సంకల్పంతో రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థులందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, ముఖ్యంగా సోషల్లో మంచి జ్ఞానాన్ని అందించాలని ఆయన సదా ఎప్పుడూ కూడా ప్రేరేపితులై ఉంటారు. సో విద్యార్థుల పట్ల అంత ప్యాషనెట్గా ఉంటారు. విద్యార్థులతో కలిసి ఉండడానికి కానీ వాళ్ళకి టీచింగ్ ఇవ్వడానికి కానీ ఆయన చాలా ఇష్టపడతారు. సార్ వెల్కమ్ టు వన్స్ అగైన్. సో మీరు ఈ విధంగా సోషల్ పాఠాలు చెప్తే 2 నెలల్లో రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా సోషల్లో అందరూ కూడా చాలా తరువుగా ఉంటారు. మొత్తం అంత సోషల్ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటారు. వాళ్ళు రేపు పొద్దున ఏ ఐఏఎస్లో ఐపీఎస్లో కావడానికి మీరు ఈ రోజే పునాది వేసినట్టుంటారు. వెల్కమ్ టు డాక్టర్ మహేష్ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వదనరెడ్డి గారు. ఇది నాకు ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాను. పిల్లలు దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. కోవిడ్-19 మీలో ఒకసారి నేను సబ్జెక్ట్ రివైజ్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం వీళ్ళ కోసం ఎందుకంటే స్టేట్ మొత్తంలో పిల్లలు ఒకలే కాకుండా టీచర్స్ కూడా చూస్తుంటారు. చాలా డౌట్స్ కూడా అరైజ్ అవుతాయి. వాటి కోసం నెంబర్ ఆఫ్ బుక్స్ రెఫర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేశవానంద భారతి కేసు పైన క్వశ్చన్స్ వస్తాయని ఆశించాను. యాక్చువల్గా దానికోసం చాలా డెప్త్ స్టడీ చేశాను. ఎందుకంటే మన రాజ్యాంగ చరిత్రని చరిత్రలో అమెండ్మెంట్స్ లో పెద్ద విప్లవము 2 కేసులు అన్నమాట. గోరఖనాథ్ కేసు, కేశవానంద భారతి కేసు. సో ఇవి రెండింటి నుంచి ఎవరైనా అడుగుతాను అనుకున్నాను. దానికోసం ప్రిపేర్ అయ్యి చెప్పేశాను. అయితే అర్థమైందేమో అనుకున్నాను. అదే అర్థమైందని క్వశ్చన్ రాలేదు. సార్ 2 కేసులు కూడా ఒకటే అంశానికి సంబంధించినటివే, 2 వేరు తీర్పులు అనుకున్నాను. కరెక్టేనా? లేదు, వేరు తీర్పులు కానీ ఒకే అంశానికి చెందినవి. ఎందుకంటే భూ సంస్కరణకు సంబంధించినట్టు అంటే ఆస్తి హక్కు సంబంధించి అట్ ద సేమ్ టైము నిర్దేశక నియమాల్లో ఏంటి దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఆర్టికల్ 9లో చేసిన అంశాలని 13th ఆర్టికల్ని మార్చి 13A మార్చినటువంటి కోర్టు ఒకసారేమో రాజ్యాంగంలో అంశాలని అంటే జ్యుడిషియల్ రివ్యూ అవుతుందని ఒకసారి, అవ్వకూడదని ఒకసారి ఇచ్చిందన్నమాట. అయితే ఏదేమైనా కేశవానంద భారతి కేసు తర్వాత మాత్రము బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మనం కదపలేము, అది అలాగే ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్కడతో రాజ్యాంగంలో అంటే అన్ని విషయాలు కూడా పార్లమెంట్ చేయలేదు అనే విషయము, అన్ని విషయాలు కూడా కోర్టు జోక్యం చేసుకోలేదు అనే విషయాలు అందరూ వచ్చాయి. అంతేగా సార్, ఎక్కువ జడ్జీలు బెంచున్న అప్పటికి కేశవానంద భారతి కేసేనా 13 మందో 9 మంది అనుకుంటాను. కరెక్టేనా? అప్పటికి వచ్చింది ఒకేసారి. అదే వాళ్ళ దగ్గర మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రతి రకరకాల తీర్పులు వెల్లడించారు వాళ్ళు. అయినప్పటికీ ఫైనల్ గా చెప్పిందంటే ఇక చీఫ్ జస్టిస్ ఉంటారు కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే ఇక బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా ఏదైనా మార్చుకోవచ్చు, ఏదైనా మీరు అమెండ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని బయట తీసుకొచ్చారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చుకోకుండా ఏమైనా చేయొచ్చు, అంతే చేసుకోవచ్చు. అంతే సార్. అసలు టెక్స్ట్ బుక్ మార్చేసి కొత్తగా అంటే కాన్సెప్ట్ తీసేసి లేదు కదా. టెక్స్ట్ బుక్ నుంచి అందులో యాడ్ చేసుకోవచ్చు, చిన్న మార్పులు చేసుకోవచ్చు. సరే అండి, ఈ రోజు మనం సార్ చెప్పండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ to KVS Guru Group. I am very thankful to Madras and Garu and behalf of that KVS Guru. It's a very good opportunity for me. And today we are going to discuss about 18th chapter, Independent India. The first 30 years, 1947 to 77. So after independence, so what kind of problems which are faced by the Indians, or what kind of payment what kind of route, ఏ మార్గాలను వేశారు, ఏ విధంగా మనకి భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. వెల్కమ్. ఇండిపెండెంట్ ఇండియా, ద చాప్టర్ నెంబర్ 18th, ఇండిపెండెంట్ ఇండియా, ద ఫస్ట్ 30 years from 1947 to 1977. So I'm your Dr. Maheswara Rao. This is a chapter. సో మీకు టెక్స్ట్ చాప్టర్లోనే ఫస్ట్ ఉంటుంది. రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగాన్ని బయటికి మనం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారు అంటే ఆ డ్రాఫ్ట్ నేమో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అంటే రాజ్యాంగ సభలో ప్రవేశపెడుతూ ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆన్ ది 26th of January 1950
వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఏ లైఫ్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్. అంటే అనేకమైన కాంట్రాడిక్షన్స్ మధ్య అంటే వైరుధ్యాల్లో మనం వెళ్తున్నాము. ఎందుకంటే అప్ టు 1947 వీఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. బట్ ఆఫ్టర్ 1947 వీ గాట్ ఇండిపెండెన్స్, వీ షుడ్ రూల్ అవర్ సెల్స్. మన యొక్క ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. అందువలన అంతవరకు ఏం జరిగిందో వాటన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కొత్త యుగంలోకి వెళ్తున్నాము. ఇన్ పాలిటిక్స్ we will have equality and in social economic life we will have inequality. మనము పాలిటిక్స్ లో ఈక్వాలిటీ సంపాదించుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ after 1950 government of India set up an election commission and also they provide universal franchise, universal adult franchise means సార్వజనిక వయోజన ఓటు హక్కు ఇచ్చింది. ఒక ఓటు ఒక విలువ అనేటువంటి భావంతోనే. సో ఆ విధంగా the people of India who crossed 18 years of age, irrespective of caste and creed, they got the right to vote. And the people of India, irrespective of their caste or creed or race or the tribe, they can contest in the elections also. So ఇలాగా అంటే రాజకీయ హక్కులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇన్ పాలిటిక్స్ వి విల్ హ్యావ్ ఈక్వాలిటీ. పాలిటిక్స్ లో మనకి ఈక్వాలిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి వాంట్స్ టు, అంటే ఎవరికైతే 18 ఏళ్ళు దాటాయో ఏ కుల మత జాతి లింగ భేదాలు లేకుండా అందరూ ఓటు వేసే హక్కు పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం 25 సంవత్సరాలు నిన్న వరకు లోక్సభ పోటీ చేయొచ్చు, లేకుంటే 30 సంవత్సరాలు దాటిన వారు రాజ్యసభకు పోటీ చేయొచ్చు, అలాగే విధానసభకు పోటీ చేయొచ్చు. ఈ విధంగా 25 years దాటితే ప్రతి ఒక్కరు పోటీ చేయడానికి అర్హులుగానే ఉన్నారన్నమాట. అంటే ఆ విధంగా సమానత్వం ఉంది, పొలిటికల్ ఈక్వాలిటీ. అండ్ ఇన్ సోషల్ ఎకనామిక్ లైఫ్ వి విల్ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ. కానీ సామాజిక ఆర్థిక విషయాల్లో మాత్రము ఇన్ఈక్వాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ సమానమైన భావన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ క్యాస్ట్ సిస్టమ్. దేర్ ఆర్ సమ్ రిజర్వేషన్స్ ఆల్సో దేర్ బ్రింగ్ అవుట్ ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. అంటే వెనుకబడిన వర్గాలని, బలహీన వర్గాలను తీసుకురావడం కోసం రిజర్వేషన్స్ ఇచ్చాము. అందువలన ఇన్ఈక్వాలిటీ ఉందని చెప్పొచ్చు ఎకనామిక్ లైఫ్ లో. సో ప్రతి ఒక్కరికి ఒకేలాంటి సంపద లేదు. అంటే రిచ్ పూర్ అనే భేదాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే in politics we will be recognizing the principle of one man one vote and one vote one value. ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అంటే ఈక్వాలిటీని మనం పాలిటిక్స్ లో సంపాదించుకున్నాము. బట్ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ we shall by reason of our social and economic structure continue to deny the principle of one man one value. ఒక రాజకీయ జీవితంలో తప్పించి కానీ మిగిలిన సోషల్ లైఫ్ లో కానీ ఎకనామిక్ స్ట్రక్చర్ లో కానీ దీస్ ప్రిన్సిపల్ వన్ మ్యాన్ వన్ వాల్యూ అనే ప్రిన్సిపల్ ఉంది అమలు జరగట్లేదని చెప్పాడు ఆయన. హౌ లాంగ్ షల్ వి కంటిన్యూ టు లైవ్ దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్? ఎంతకాలం ఈ వైరుధ్యంతో మనం జీవిస్తాము? సో వాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్? హౌ కెన్ వి సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? హౌ కెన్ వి రెక్టిఫై దీస్ ఇన్ఈక్వాలిటీస్? ఇన్ఈక్వాలిటీస్ ఎలా మనం సాధించుకోగలుగుతాం? ఈక్వాలిటీ ఎలా సాధిస్తాము? ఇన్ఈక్వాలిటీస్ ఎలా పోగొట్టుకుంటాము అనే విషయాన్ని ఆలోచిద్దాము. హౌ లాంగ్ షల్ వి కంటిన్యూ టు డెనీ ఈక్వాలిటీ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్? అలాగే ఆర్థిక సామాజిక విషయాల్లో ఈ యొక్క వెనుకబడతానని మనం ఎప్పుడు ఓవర్కమ్ చేసుకుంటాము అంటే ఇఫ్ వి కంటిన్యూ టు డెనీ ఇట్ ఫర్ లాంగ్ వి విల్ డూ సో ఓన్లీ బై పుట్టింగ్ అవర్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ పెరిల్. ఒకవేళ కానీ ఈ ఆర్థిక సామాజిక ఇన్ఈక్వాలిటీస్ని మనం కొనసాగించుకుంటూ పోతే భవిష్యత్తులో మన యొక్క డెమోక్రసీ కూడా ఒక అంటే అధపతంలోకి పడే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వి మస్ట్ రిమూవ్ దిస్ కాంట్రడిక్షన్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ మూమెంట్ ఆర్ ఎల్స్ దోస్ హూ సఫర్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ విల్ బ్లో అప్ ద స్ట్రక్చర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ which this assembly has to laboriously built up. సో వీళ్ళని తొందరలో అంటే we must remove this contradiction at the earliest పాసిబుల్ మూమెంట్ అన్నమాట. అంటే సరైనటువంటి చర్యల ద్వారా, సరైనటువంటి పోరాటాల ద్వారా, సరైనటువంటి మూమెంట్స్ ద్వారా దీన్ని పోగొట్టుకుని వేగం తొలగించుకుంటే సాంఘిక ఆర్థిక అసమానం తొలగించగలిగితే సో డెఫినెట్లీ we will have bright future, we will give bright future to our future societies అనే ఆలోచన ఉందన్నమాట. సో ఆ విధంగా ఈయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఈ రాజ్యాంగాన్ని ఇస్తూ మాట్లాడడం జరిగిందన్నమాట. అయితే చూద్దాము. So the constitution sought to fulfill multiple goals simultaneously. So when the constitution came into force in India, it means in 1950, January 26th, our constitution came into force. So when it came into force, it has multiple goals. దానికి కొన్ని మల్టిపుల్ గోల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకేసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్. హౌ కెన్ బి
how can we make our government ourselves? How can we protect ourselves? How can we rule ourselves? మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా జీవన విధానం మనం అవలంబించుకోవాలి, ప్రజలకి వాట్ కైండ్ ఆఫ్ రూల్స్, వాట్ కైండ్ ఆఫ్ రైట్స్ టు బి గివెన్, ఎటువంటి హక్కులు ఇవ్వబడ్డాయి, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ యొక్క డ్యూటీస్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా we set up in the constitution, రాజ్యాంగంలో రాయబడడం జరిగిందంట. సో అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కేమ్ టు ఫోర్స్, ఇట్ హ్యాస్ మల్టిపుల్ గోల్స్. ఏంటంటే ఉన్నాయంటే చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ డెమోక్రసీ వర్క్. ఇక్కడ ఇవ్వలేదు మీకు. డెమోక్రసీ వర్క్ అంటే ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్య భావన పెంపొందించుకోవాలి. ద సేమ్ టైం యూనిఫికేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ సింగిల్ పొలిటికల్ కమ్యూనిటీ. రాజ్యాంగబద్ధంగా వీఆర్ ఆల్ ది వన్ నేషన్, అండర్ ది వన్ నేషన్, అంటే రాజ్యాంగపరమైన లేదా రాజకీయపరమైన యూనిటీ సాధించుకోవాలి. ద సేమ్ టైం బ్రింగింగ్ అబౌట్ మ్యాసివ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్. సామాజిక మరియు ఆర్థికమైన మ్యాసివ్ చేంజెస్, గొప్ప చేంజెస్ కావాల్సి. ఇది మల్టీ గోల్స్ అన్నమాట. ప్రజాస్వామ్య భావన పెంపొందించుకోవాలి, అలాగే అంటే రాజకీయమైన ఏకత్వం సాధించుకోగలగాలి. ఎందుకంటే వి నో దట్ అప్పటికి చాలా ప్రాంతాలు వేరే వేరేగా ఉండేవని, లేకుంటే అందులో చాలా మంది అంటే దాని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో వీటిని బేస్, అలాగే సామాజిక ఆర్థిక విషయాల్లో బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈయన భావించడం జరిగింది. అందువల్ల దీని కాన్స్టిట్యూషన్ సౌత్ టు ఫుల్ఫిల్ మల్టిపుల్ గోల్స్ సైమల్టేనియస్లీ. ఎస్. సో ఫస్ట్ జనరల్ అయితే ఇటువంటి వాటిలో ఫస్ట్ మనం ఫేస్ చేస్తుంది, మనం ఫస్ట్ అంటే డిస్కస్ చేస్తుందంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. ఇలా చూసుకున్నట్లయితే జనరల్ ఎలక్షన్స్ కి మనం వెళ్లే ముందు ఒకసారి ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ అందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. హౌ కెన్ వి, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1950 January 26. సో హౌ కెన్ వి వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్, ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ బి ఫార్మ్డ్, ఏ రకమైన ప్రభుత్వాన్ని పరిపాలన విధానం మనం ఆలోచించుకోవాలనుకుంటే, సో ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ arguably the defining period of India's post-independence history. పాత చదివే విషయం చదువుకుంటే మనకి ఈరోజు ఇంత ఇబ్బంది అంటే విషయాలు అర్థమవుతాయి అన్నమాట. అయితే ఏం చేయాలంటే సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, అలాగే డెమోక్రసీ సిస్టమ్ అనేది వర్క్ చేయాలి. డెమోక్రసీ సిస్టమ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి? వి షుడ్ ఫార్మ్ ది డెమోక్రటిక్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. మన ప్రజాస్వామ్య పరిపాలన విధానం ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రజాస్వామ్య విధానం పరిపాలన చేసుకోవాలంటే we should need elections. Elections కావాలి. సో త్రూ elections the people or the representatives are elected by the people and they rule ourselves. వాళ్ళు మన ప్రజల ద్వారా ఎన్నికవుతారు. ఎన్నికైన తర్వాత మనం పరిపాలన చేస్తాం. అందుకోసము సో మన దేశంలో ఈ డెమోక్రటిక్ వాల్యూస్ పెంచుకోవడం, డెమోక్రటిక్ సెటప్ గురించి ఏం చేస్తారంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుందాము ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. మన దేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 1952లో జరిగాయి. 1952లో ఎలక్షన్స్ జరిగాయి. అయితే దీనికోసం who will conduct elections? ఎవరు కండక్ట్ చేస్తారు అంటే an election commission was set up to take care of the practical manner conducting elections. Election Commission of India building ఢిల్లీలో ఉంది. సో చూద్దాము. The election commission was set up to take care of political matters conducting elections. సో దానికోసం 1952లో ఎలక్షన్ జరగాలి కాబట్టి 1950లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. అయితే చేయాలి. The first elections were difficult because of the social dimensions also. So okay, so election commission set up for conducting of elections. So it is ready to conduct the elections. But how? Ela? So who gave the vote? Evarki vote undi? So how can we conduct elections? అలాగే సోషల్ డైమెన్షన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి ఉన్నాయంటే చూద్దాం. ఇక్కడ అందరికీ ఓటు హక్కు లేదు. ఫర్ చెప్పుకున్నాం 1946 లాంటికి ఓన్లీ 10% ఆఫ్ పీపుల్కి. అలాగే 1946లో రాజ్యాంగ సభకి ఎన్నికలు జరిగినప్పుడు 10% పీపుల్కే ఓటు హక్కు ఉందని చెప్పేసి అనుకున్నాము. మరి ఎలా కండక్ట్ చేస్తాము? దెన్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దే గేవ్ ప్రొవిజన్. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సార్వజనిక ఓటు హక్కు ఇవ్వడం జరిగింది అన్నమాట. అప్పుడు 21 years దాటినంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే సార్వజనిక ఓటు హక్కు ద్వారా అందరికీ ఓటు వేసే హక్కు ఇవ్వడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 1947 వీఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. సో ద బ్రిటిష్ గవర్నమెంట్ రిఫ్యూజ్ టు గేవ్ రైట్ టు ఓట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా.
So that is the reason we in before independence we didn't get any opportunity to elect the representatives. But after 1947 we prepared our constitution. We make our constitution. We will make our nation to the డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశంగా మార్చుకోవాలి, మనం రాజ్యాంగం రాసుకున్నాము. సో ఎలా చేయాలి అన్నప్పుడు, సో డెమోక్రసీ అంటే ఎలా ఉంటుంది, ప్రజాప్రతినిధుల పరిపాలన చేయగలది, ప్రజాస్వామ్య పరిపాలన జరగాలి. ప్రజాస్వామ్యం జరగాలంటే ప్రజల అభీష్టం నెరవేరాలి. ప్రజాభీష్టం ఏంటి, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి పరిపాలన చేయగలి. దట్ ఇస్ రీజన్ ద గవర్నమెంట్ the election commission they gave and they provide an opportunity of universal adult franchise. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వజనీన వయోజన ఓటుని ఇవ్వడం జరిగింది. సో ఫ్రమ్ దేర్ అన్వర్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా who crossed the 21 years of old, they got right to vote. Okay, this is one of the dimension. And the second dimension is in India at the time of independence only 14% of population are literate. ఓన్లీ 14% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. సో వాట్ అబౌట్ రిమైనింగ్ 86% ఆఫ్ పాపులేషన్? దే డోంట్ నో హౌ టు రైట్, రీడ్. వాళ్ళు ఎలా చదవాలి, ఎలా రాయాలి తెలియదు వాళ్ళకి. సో దట్ ఈస్ రీజన్. సో హౌ కెన్ దే క్యాష్ దేర్ ఓట్? వాళ్ళ యొక్క ఓటుని ఎలా వేసుకుంటారు? సో దిస్ ఆర్ ద సెకండ్ డైమెన్షన్. సో అండ్ దే సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ది విమెన్ దే ఆర్ రికగ్నైజ్డ్ బై ది దేర్ ఫాదర్ ఆర్ ది బ్రదర్ ఆర్ హస్బెండ్. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు ఏమి లేదు. ఎలా ఉండదంటే పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ భార్య అనే వాళ్ళు గుర్తింపు అనమాట. సో దీస్ ఆర్ ది సోషల్ డైమెన్షన్ అనమాట. మరి హౌ కెన్ దే కాస్ట్ దేర్ ఓట్? మరి అలాంటి వాళ్ళు ఎలా ఓట్ వేస్తారు? దే డింట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ది ఎలక్షన్స్. దే డింట్ గెట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టు కాస్ట్ దేర్ ఓట్. వాళ్ళకి ఓటు వేయడానికి ఇంతకుముందు వాళ్ళకి ఎటువంటి అనుభవం ఏమీ లేదనమాట. సో ఇది ఒక డైమెన్షన్. ఈ విధంగా ఇటువంటి డైమెన్షన్ సమయంలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏమో అందరికీ సార్వజనిక ఓటుకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎలా కండక్ట్ చేయాలి ఓట్లను అంటే, సో కొన్ని సిస్టమ్స్ ఫాలో అవ్వడం జరిగింది అనమాట. ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళకి మనం చెప్పుకున్నాము, ఎందుకంటే కొంతమంది విమెన్కి ఏమో వాళ్ళకంటూ ఒక గుర్తింపు లేదు. వాళ్ళ ఒక పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ యొక్క చెల్లెలు, పలానా వాళ్ళ యొక్క కూతురు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి అలా గుర్తించే కోసం చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా ఈజీగా గుర్తించే విధంగా వాళ్ళు నిజ జీవితంలో వాడే సింబల్స్ ని ఎలక్షన్ సింబల్స్ గా వాడడం జరుగుతుంది. ఎలక్షన్ సింబల్స్ కంటెస్ట్ చేసేవారు సింబల్స్ గా. ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లిటరసీ. చదువుకున్న వాళ్ళు అయితే గుర్తుపడతారు, ఆ కంటెస్టెంట్ యొక్క పేరుని చదవగలుగుతారు. బట్ వాట్ అబౌట్ ఇల్లిటరేట్స్? వాళ్ళు చదవలేరు కదా, వాళ్ళు చదవడం రాదు కదా. సో ఎలా అంటే టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లిటరసీ ద ఎలక్షన్ కమిషన్ కేమ్ అప్ విత్ సింబల్స్. సో వాట్ ఆర్ ద సింబల్స్? ద సింబల్స్ ఆర్ these symbols are maybe they observed in the daily life. వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో, రోజువారీ జీవితంలో ఏవైతే వాడుతున్నారో ఆ సింబల్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఎగురుతుంటే చూస్తారు దాన్ని ఖచ్చితంగా. ఓకే, కోంబు దువ్వుకుంటారు వాళ్ళు, టోపీ పెట్టుకుంటారు, కీ ఉంది, అలాగే పలుగు పార ఉంది, అండ్ బ్యాట్ ఉంది, లేకుంటే శంఖు ఉంది, లేకుంటే స్టూల్ ఉంది, సైకిల్ ఉంది, లేకుంటే అక్కడ రేడియో ఉంది, ఫ్యాన్ ఉంది, అండ్ తర్వాత షిప్ ఉంది, డప్పు ఉంది, ఒక వ్యాన్ ఉంది, అలాగే రింగ్ ఉంది, టెలిఫోన్ ఉంది, లైట్ ఉంది, బల్బ్ ఉంది, మగ్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా నిజంలో వాళ్ళు వాడేటువంటి ఇటువంటి సింబల్స్ నేమో కంటెస్టెంట్స్ యొక్క సింబల్స్ గా వాడడం జరిగింది అనమాట. వీటి చూసి పలానా వ్యక్తికి పలానా గుర్తు ఉంది, ఆ గుర్తు మీద మీరు ఓటు వేయని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా సింబల్స్ వచ్చింది. సో ద సేమ్ ప్రాసెస్ నౌ ఆల్సో వీఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు కూడా అవే పద్ధతి పాటిస్తున్నాం. అంటే పేర్లు ఒకటే కాకుండా పేర్ల పక్కనే మనం ఏం చేస్తున్నాము, పొలిటికల్ పార్టీ యొక్క సింబల్స్ ని చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే హస్తం అని, అంటే చేయి. అట్ ద సేమ్ టైమ్ వైసీపీ, మన రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ఉన్నటువంటి వైసీపీకి అయితే ఫ్యాన్ అని, అలాగే టీడీపీకి ఏమో సైకిల్ అని, అలాగే జనసేన పార్టీ గ్లాస్ అని, ఇంకా ఎవరు రకరకాలైన పార్టీలు ఉన్నాయి. వీళ్ళంటికి ఒక్కొక్క సింబల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సిస్టమ్ని ఆ విధంగా అప్పుడు ఇల్లిటరేట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క ఓట్ని కాస్ట్ చేయాలి, హౌ టు కాస్ట్ దేర్ ఓట్ అనేది దే షుడ్ రికగ్నైజ్ ద పర్సన్ విత్ ద సింబల్, నాట్ బై నేమ్, విత్ సింబల్. ఆ సింబల్ ప్రకారం గుర్తించి దే కాస్ట్ దేర్ ఓట్. అందుకోసం ఇది ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి, అయితే ఆ సమయంలో సో we discussed earlier at the time of independence our Indians are having that 40% of illiterates only. మన ఇండియాలో 14% మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో రిమైనింగ్ 86% illiterates ఉంటారు. సో అందుకోసము వాళ్ళు లిటరేట్ చేయడం కోసము ఇమేజ్ ఆఫ్ అన్ అడల్ట్ లిటరసీ క్లాసెస్ ఫ్రమ్ ఎర్లీ డికేడ్స్
we know that some of our teachers are మీకు చెప్పే ఉంటారు టీచర్స్ మీకు జాతీయ అక్షరతా మిషన్ అని చెప్పేసి 1988 స్థాపించబడి 88 నుంచి మళ్ళీ అడల్ట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి రాత్రిపూట బడులు పెట్టి చదివించారని చెప్పేసి. సో అలాంటి పిక్చర్ అనమాట. అంటే పిల్లల కోసం స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు, కానీ పెద్దవాళ్ళు స్కూల్స్ రాలేరు కదా, అటువంటి వాళ్ళ కోసము నైట్ స్కూల్స్ అంటే ఈవినింగ్ క్లాస్ కండక్ట్ చేయడము, అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము, ఈ విధంగా చేస్తారు. అటువంటి ఫోటో ఇది. డిస్కస్ హౌ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ చేంజెస్ ఇన్ సొసైటీ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ దీస్ ప్రాజెక్ట్స్. ఇటువంటి ప్రాజెక్ట్స్ వల్ల ఎలా అవుతుంది బెటర్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు స్కూల్కి రాలేరు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన క్లాసెస్ ఏర్పాటు చేయడము, నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయడము అనేది గొప్ప విషయం. ఆ విధంగా ఇది చేయడం జరిగింది అనమాట. సో అయితే ఆ ఎలక్షన్స్కి వచ్చేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో ముస్లిం విమెన్ ఉంటారన్నమాట. సో వాళ్ళు పరదా పడతారు. అటువంటి పరదా వాళ్ళు టోటల్గా అంతా కప్పిస్తారు. జస్ట్ ఓన్లీ ఓటు వేసే ఫింగర్కి మాత్రమే, లెఫ్ట్ హ్యాండ్ యొక్క చూపుడు వేలుకు మాత్రమే ఏముంటుంది ఇంకు పెట్టేటువంటి. సో అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఇన్ డిస్ట్రిక్ట్స్ వేర్ పర్దా వాజ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్, ఎక్కడైతే అంటే కొన్ని ముస్లిం ఏరియాస్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే పర్దా సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తున్నారో సెపరేట్ ఓటింగ్ బూత్స్ వాళ్ళ కోసం, మహిళల కోసం ప్రత్యేకమైన బూతింగ్ ఏర్పాటు చేయడము, అలాగే స్టాఫ్ ఎంటైర్లీ బై ఉమెన్. అక్కడ విమెన్ స్టాఫ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని గౌరవించారు కాబట్టి పరదా పద్ధతిలో ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయాలంటే విమెన్ స్టాఫ్ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రత్యేకమైన దాన్ని ఏమంటాము పోలింగ్ బూత్స్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చూడండి ఎలక్షన్ కమిషన్ చాలా కేర్ తీసుకుంది. ఒకటి, అందరికీ ఓటు హక్కు ఇవ్వబడింది. రెండేమో వాళ్ళు ఓటు వేయడానికి ఇల్లిటరేట్స్ ఓటు వేయడానికి వీలుగా ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం అందరికీ గుర్తించగలిగేటువంటి కొన్ని దాన్ని ఏమంటాము అందరూ గుర్తించగలిగేటువంటి నిజ జీవిత సింబల్స్ ఉంటాయి కదా, వాటినేమో ఎలక్షన్ అంటే కంటెస్టెంట్స్ యొక్క సింబల్స్ గా తీసుకురావడం జరిగింది. మూడోదేమో ఇలా పరదా సిస్టమ్ లో అంటే ఆచారాలు పోకుండా ఉన్న కోసము వాళ్ళ కోసం పరదా సిస్టమ్స్ అబ్జర్వ్ చేసిన ప్రాంతాల్లో కొత్తగా ఏంటంటే దే ఎస్టాబ్లిష్ సెపరేట్ పోలింగ్ బూత్స్ అండ్ స్టాఫ్డ్ బై ఉమెన్ ఓన్లీ. ఇలాగా ఏర్పాటు చేసింది. ఇక తర్వాత ఎలక్షన్స్ అనగానే చాలా ప్రాంతాల్లో చాలా ఎవల్యూషన్ వచ్చిందన్నమాట. అంటే కొత్తగా ఓటైనాయి కాబట్టి. ఇక చూద్దాము, ఈమె ఒక రాజస్థాన్ in Rajpur lo Rajput woman, he arrived at the polling station with a heavily wheeled chariot. అంటే ఒంటి నిండా కూడా చారియట్ గౌన్ వేసుకొని ఎక్కడ కనిపించకుండా, అంటే దాన్ని ఏమంటాము అంటే సిల్వర్ కలర్ లో ఉన్న చారియట్ వేసుకొని వచ్చారన్నమాట. హర్ హోల్ బాడీ వాజ్ డ్రాప్డ్ ఇన్ వెల్వెట్ క్లాత్ ఉంది. అంటే అటువంటి హై క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఓటు వేయడానికి సిద్ధపడారన్నమాట. ఎందుకంటే టిల్ దెన్ దే డింట్ గెట్ ఎనీ రైట్ టు ఓట్. అప్పటి వరకు వాళ్ళకి ఓటు హక్కు లేదన్నమాట. సో ఇన్ 1952 ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. సో ద పీపుల్ ఆఫ్ ఇండియా హూ క్రాస్ 21 years of old దే గాట్ రైట్ టు ఓట్. ఎలా ఉంటుంది ఓటేస్తే ఎలా ఉంటుందని అంటే ఒక కుతూహలం, ఒక క్యూరియాసిటీ వచ్చిందన్నమాట. దట్ ఇస్ ద రీజన్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఉమెన్ దే కేమ్ టు, ఆల్ కైండ్స్ ఆఫ్ విమెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ who got right to vote, they came to polling stations and they cast their vote enthusiastically. ఓట్ ఉపయోగించుకున్నారన్నమాట. ఇక చూసినట్టయితే ఇక కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగింది, ఒక ప్రాంతంలో అయితే గిరిజనులు అనమాట, వాళ్ళకి దగ్గరలో పోలింగ్ స్టేషన్ వెళ్ళడం కోసం చాలా దూరం ఉండేది. అప్పట్లో చాలా చోట్ల పోలింగ్ స్టేషన్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఇన్ అస్సాం ఈ ట్రైబల్ విలేజెస్, అస్సాంలో కొన్ని గిరిజన గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో దాన్ని ఏమంటాము పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి వీలు కాదు. సో కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి కాబట్టి వాళ్ళంటికి వెళ్ళి ఒకటి ఏర్పాటు చేస్తాము. సో దే ఇన్ అస్సాం ఏ ట్రైబల్ విలేజెస్ జర్నీడ్ టు ద పోలింగ్ స్టేషన్ ద డే బిఫోర్ ఓటింగ్ వాజ్ టు టేక్ ప్లేస్. ఎక్కడికి ఓటేయాలో ఆ గ్రామానికి ఒకరోజు ముందుగానే వచ్చేస్తారు. రాత్రంతా అక్కడికి వచ్చేసి వాళ్ళు అక్కడ డాన్సులతోని డప్పులతోని గడుపుతో వెయిట్ చేస్తారంట. మన టెక్స్ట్ బుక్ లో క్లియర్గా ఉంటుంది దాని గురించి. సో చాలా అద్భుతమైన విషయం అంటే వాళ్ళ ఓటింగ్ పట్ల ఎంత క్యూరియాసిటీ ఉందో. అలాగే ఇంకోటి చూసినట్టు పక్క పిక్చర్ చూడండి, the people of Pepsu village arranged a wrestling match for the candidate who representative won. ఇద్దరికి పోటీ చేసి ఇద్దరికి ఒక పోటీ పెట్టారు, రెజ్లింగ్ కుస్తీ పోటీ పెట్టారు. అందరు ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టుగా వాళ్ళని పోటీ చేసే విధంగా, ఈ విధంగా గొప్ప ఆలోచనలు చేస్తారన్నమాట అప్పట్లో ఈ ఎలక్షన్స్ లోనే. చాలా బాగుంది. అంటే మల్టీ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో చాలా బాగా జరిగింది. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ 1952లో ఓటు వాళ్ళు కాస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దీనికోసం ఏం చేసి ఇంకోటి చెప్పండి, మన సింబల్స్ ఇచ్చాము. సింబల్స్ ఇచ్చిన తర్వాత సింబల్ ద్వారా ఆయన గుర్తించలేకపోవచ్చు కదా, మర్చిపోవచ్చు. అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1950 ఎలక్షన్స్ ఏమో సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ కాదు, అంటే కంప్లీట్ గా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ కాదు. ఎందుకంటే ఎవరికి ఓటేస్తుందో తెలిసిపోతుంది. ఏం చేస్తారంటే బ్యాలెట్ బాక్స్ పైన
అంటే ఎంతమంది కంటెస్టెంట్స్ అన్ని బ్యాలెట్ బాక్స్ పెట్టి ఆ బ్యాలెట్ బాక్స్ పైన కంటెస్టెంట్ యొక్క ఫోటో అంటించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి పోటీ చేస్తే అతనికి ఒక బాక్స్, బి అనే వ్యక్తి పోటీ చేసినకి అతనికి ఒక బాక్స్, సి అనే వ్యక్తికి ఒక బాక్స్, ఇలాగ నలుగురు పోటీ చేస్తే నలుగురు ఏబిసిడి పేరు పెట్టి వాళ్ళ ఫోటోలు కనిపిస్తే ఇక్కడ ఓటు వేసే వాళ్ళు వెళ్ళి ఎవరైతే వాళ్ళకి వ్యక్తిని గుర్తుపట్టారో ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఆ వ్యక్తి యొక్క బ్యాలెట్లో వేస్తారు. ఇప్పుడంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఈవీఎంస్ రాకముందు అన్ని బ్యాలెట్లను కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒకే బాక్స్ వేస్తున్నాము. కానీ ఇప్పుడు అలా కాదు, అంటే అప్పుడు అలా కాదు అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్స్ లో మాత్రం రికగ్నైజ్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ విధంగా ఏబిసిడి పోటీ చేస్తే ఏబిసిడికి ప్రత్యేకమైన బ్యాలెట్ బాక్స్ పెట్టి ఎవరికి నచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళు వెళ్ళి ఓటు వేసే విధంగా జరిగింది. ఎందుకంటే ఇల్లిటరేట్స్ వాళ్ళు రికగ్నైజ్ చేయడం కోసం ఈ ఏర్పాటు జరిగింది. దీనివల్ల కంప్లీట్ గా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనేది కాదని మనం చెప్పొచ్చు. ఈ విధంగా జరిగిందన్నమాట. ఇవి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఎలక్షన్ లో తీసుకున్నటువంటి చర్యలు అన్నమాట. చూడండి, ఈగర్లీ వెయిటింగ్ టు కాస్ట్ దేర్ ఓట్. వాళ్ళు పిల్లలతో వచ్చి లైన్లో నుంచి ఓటు వేయడానికి చాలా సిద్ధపడుతున్నారు అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో ఓటు వేయడానికి గుర్ర బగ్గీల పైన నడిచి విధి మార్గం ద్వారా రావడం జరిగింది. సో ఆ సమయంలో తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఇనాగ్రేటింగ్ ఏ గుడ్ రోడ్ ఇన్ ఎర్లీ 1950s. ఎందుకంటే ప్రజలు రావడానికి రోడ్లు కావాలి కదా, వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన సంఘటనలు అన్నీ కూడా అంటే 1952 ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఆ రెజ్లింగ్ పోటీలు కానీ, లేకుంటే అస్సాంలో ఒక ట్రైబల్ విలేజ్ వాళ్ళు వచ్చి ముందు రోజు వచ్చి అక్కడ రాత్రంతా వెయిట్ చేసి ఓటు వేయడం కానివ్వండి, లేకుంటే సింబల్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక రైటర్ అంటే ఇద్దరు రైటర్స్ ఒక బుక్ రాశారండి, ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ విత్ డెమోక్రటిక్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల్లో భారతదేశం యొక్క అనుభవాలు అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఇందులో ఎవరు రాశారు? 1958లో మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ అండ్ జాన్ బి బోండరెంట్ అనే వాళ్ళు రాశారు. వీళ్ళిద్దరూ కూడా ఈ బుక్ లో 5 సంఘటనలన్నీ కూడా వాళ్ళు సేకరించి రాయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 1952 ఎలక్షన్స్ జరిగాయి. అయితే మన ఇండియాలో మనం చెప్పుకున్న 1950లోనే మనకి యూనివర్సల్ ఫ్రాంచైజ్ చెప్పుకున్నాము. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వజన వయోజన ఓటు హక్కు అనుకున్నాము. సో అలాగే విమెన్ ఇన్ స్విట్జర్లాండ్ గాట్ రైట్ టు ఓట్ ఓన్లీ 1970. స్విట్జర్లాండ్ అయితే మాత్రము మొన్న 1971 వాళ్ళకి ఓటు ఇవ్వడం జరిగింది. మనకన్నా 20 years తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అంటే మన దేశంలో 1950లో విమెన్ కూడా ఓటు ఇచ్చారు, కానీ స్విట్జర్లాండ్ మాత్రం 1971లో. మీకు మొన్న చెప్తున్నాను, ఇదే క్వశ్చన్ ఒకసారి రీకాల్ చేసుకోండి. విమెన్ కి ఫస్ట్ ఎలక్షన్స్ అంటే ఓటు ఇచ్చినటువంటి కంట్రీ ఏది? ఎప్పుడు? మీరు మీ యూట్యూబ్లో పర్సనల్ చాట్లో ఒకసారి ఆన్సర్ పంపించండి, కరెక్టా కదా మీరు చెక్ చేస్తుంది. కానీ 1918లో బ్రిటన్ గవర్నమెంట్ విమెన్కి ఫస్ట్ టైం ఓటు ఇచ్చిందన్నమాట. ఇజంట్ ఇట్? స్విట్జర్లాండ్ అయితే 1971లో. ఓకే, రైట్. So he is the first now he is the present election commission of India, Sunil Arora. ప్రస్తుతము ఎన్నికల అధికారి. దేశం మొత్తానికి ఎటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా ఈయనే. అయితే చూద్దాం. అయితే ఈ విధంగా ఫస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మన జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. సార్ చెప్పండి. ఒకరు ప్రతిసారి ఒక స్టూడెంట్ అడుగుతున్నారు, బ్లైండ్ పీపుల్ ఓట్ ఎలా వేస్తారు? వావ్, మంచి క్వశ్చన్ అండి. బ్లైండ్ పీపుల్కి ఓటు ఇవ్వడం అనేది వాళ్ళకి సార్ చెప్పుంటారు. బ్లైండ్ పీపుల్ ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళకి ఏమేస్తారంటే వాళ్ళకి సపోర్టింగ్ వాళ్ళు ఇస్తారు. మనం చూస్తుంటాం, సింపుల్ మనం చెప్పేయచ్చు, లేదన్నా ఎవరైనా చూసి చెప్పేయచ్చు. బ్లైండ్ పీపుల్ ఏమో డైరెక్ట్గా వచ్చి ఓటు వేయలేరు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళకి బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అంటే థాట్ వస్తుంది. కానీ అంటే అటువంటి వీళ్ళకేమో సపోర్టింగ్ కోసం మనం వేరే వాళ్ళు ఇస్తున్నాము. వాళ్ళ దగ్గర బంధువుల్ని పిలుచుకొని పోతారు కదా సార్? సార్ వాళ్ళ తాలూకా వాళ్ళని తీసుకురావచ్చు. అది వాళ్ళు ఓటు వేయన ముసలి వాళ్ళే కానీ, లేకుంటే ఏదైనా డిజేబిలిటీ ఉన్న వాళ్ళ కోసము మనం ఇది ఇస్తాము, దాన్ని ఏమంటాము, ఎస్కార్ట్ ఇస్తాము. అక్కడ ఏజెంట్లు కూడా హెల్ప్ చేస్తారు, అవునా? ఏ సార్, ఏజెంట్ ని దగ్గర పంపించుకుని అక్కడ వరకు తీసుకెళ్తాము. ఏజెంట్ మనం దూరంగా ఉంటారు, ఎందుకంటే అంటే ఆయన చెప్పేది. సార్ చెప్పండి. అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది కూడా హెల్ప్ చేస్తారు కదా ఈ విషయంలో?
చేస్తారు కానీ మన ఓటు ఆయన చేత వేయించాలన్నమాట. వాడిని ఆయనతో వచ్చినటువంటి ఎస్కాట్ ఉంటారు కదా, ఆ ఎస్కాట్ అడుగుతారు ఏం చేయాలని చెప్పేసి. సో ఆ వేస్తారు తప్పించుకొని అంతేగాని పోలింగ్ సిబ్బంది వెళ్ళి ఓటు వేయడానికి లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మనం రైట్ సార్. సో వన్ పార్టీ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. ఒక్క పార్టీ అంటే ఒకే పార్టీ యొక్క డామినెన్స్ ఎలా ఉంది రాజకీయ వ్యవస్థలో. అంటే మన దేశంలో 1952 ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక 20 years వరకు సింగిల్ పార్టీ డామినెన్స్, నథింగ్ బట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క డామినెన్సే కొనసాగింది. ఏం జరిగింది, ఎలా జరిగింది చూసినట్లయితే రైట్ ఇక చూద్దాము. 1952, 1957, ఆ తర్వాత 1962, ఇలా 1967, 1971 ఇలా ఎలక్షన్స్ ప్రతి ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే 1952, 1957, 62 ఎలక్షన్స్ బాగా జరిగాయి అన్నమాట. ఇక్కడ ఈ మూడు ఎలక్షన్స్ లో కూడా భారత జాతీయ కాంగ్రెస్ అత్యున్నతమైన సీట్లు సాధించే అధికారంలోకి వచ్చిందన్నమాట. ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ 3 general elections 1952 and 57 and 62 ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓన్ ఆల్మోస్ట్. చాలా చోట్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎందుకంటే అప్పటికి వేరే పార్టీలు లేవు, అందువలన పార్టీలు ఉన్నా వాటన్నిటికీ అంత అంటే కంటెస్ట్ చేసేంత జ్ఞానం ఇది లేకపోయింది అన్నమాట. వాళ్ళకి అంత అంటే పోటీ తత్వాన్ని ఎదుర్కొనేది లేకపోయింది అన్నమాట. సో ఈ 3 general elections లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ మెజారిటీతో ఎన్నికైంది. జవహర్లాల్ నెహ్రూ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనం 1952 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పిఎం అయ్యారు. ఆ తర్వాత 57లో ఆయన, 66లో కూడా ఆయన పిఎంగా ఎన్నికయ్యారు అన్నమాట. సో ఈ విధంగా సింగిల్ పార్టీ డామినెన్స్ జరుగుతూ వచ్చింది. అయితే చూడండి బ్యాలెట్ బాక్స్. అయితే ఆ విధంగా జరుగుతున్న ఎలక్షన్స్ లో మనం గమనించినట్లయితే the Congress consistently won over 70% of the seats by obtaining about 40% of the total vote cast. మొత్తం పోలైన ఓట్లో 45% ఓట్స్ ఎవరికి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే 70% ఆఫ్ సీట్స్ సంపాదించుకుందన్నమాట. మిగిలిన 30% మిగిలిన పార్టీస్కి, చిన్న పార్టీస్కి ఎలా రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమనించండి, 70% సీట్స్ వీళ్ళు సంపాదించుకున్నారు, ఒక 30% ఏమో వివిధ పార్టీలకు వచ్చాయి. ఓకే, ఇక్కడ ఓట్స్ చూడండి, ఓట్ల శాతంలో 45% వీళ్ళకి వచ్చింది. అంటే 55% ఓట్స్ ఏమో వీళ్ళకి రాలా. ఇదొక మనం గమనించాల్సిన విషయం. అయినప్పటికీ వివిధ పార్టీలకి 5, 10, 5, 6 రావడం వల్ల సో ఇది మెజారిటీ పార్టీగా ఉండి అప్పటి చేస్తామట. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తంగా దేశం మొత్తం మీద ఎన్ని అంటే ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ 11% ఆఫ్ ఓట్సే పోలయ్యాయన్నమాట. ఎందుకంటే పోలైన ఓట్లలో 45% వీళ్ళు సంపాదించుకుంటే మిగిలిన పార్టీలను కూడా 11% మాత్రమే, అంటే అంతగా ఎక్కువ రాలేదు వాళ్ళకి. కారణం ఏంటంటే ఉన్న పార్టీలని అంటే ఏ వర్గం కూడా విశ్వసించలేదు అనమాట. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ యొక్క పేరు ఉంది, తర్వాత రాజకీయ పార్టీకి మారింది, కానీ ఒకప్పుడు ఉద్యమ పార్టీ. అంటే బ్రిటిష్ వారి నుంచి మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడం కోసము దే ఫైట్ అగైన్స్ ద బ్రిటిషర్స్ అండ్ దే గాట్ ఇండిపెండెన్స్. టు గాట్ ద ఇండిపెండెన్స్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లేడ్ ఏ వైటల్ రోల్. The leaders of Indian National Congress, they played a vital role to bring democracy and to bring independence from the Britishers. So that is the reason the people of India, అంటే భారతదేశ ప్రజలు ఆ పార్టీ పట్ల అభిమానం చూపిస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. అలాగే ఆ సమయంలో కూడా పోటీ చేయడానికి, పార్టీ పెట్టడానికి ఎవరికి అంతగా అంత కుతూహలం లేదు. కాబట్టి ఈ విధంగా 3 elections లో కూడా ఇది గెలుస్తూ వచ్చింది. అయితే అయినప్పటికీ కొన్ని చిన్న పార్టీలు, జనసంఘ్ అని లేకుంటే అకాలీదళ్ అని చాలా పార్టీస్ ఉన్న తర్వాత పోటీ చేస్తాయి. ఇవన్నీ కూడా తక్కువ ఓట్లని టోటల్గా 11% వాళ్ళు కాస్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా అంటే భారతీయ కాంగ్రెస్ ని ఓడించడానికి ఏ పార్టీకి మంచి టైటిల్ చూసారు అక్కడ, నో అదర్ పార్టీ వాజ్ ఎనీవే నియర్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ దగ్గరికి రాలేకపోయింది. సో ఇట్స్ అ మేజర్ పార్టీ. ఈ విధంగా అవుతుంది అనమాట. అయితే కాంగ్రెస్ ఆల్వేస్ హ్యాడ్ విత్ ఇన్ ది స్మాలర్ గ్రూప్స్. అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా సో ఈవెన్ ఇన్ ఏ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే ఒక దేశంలో చాలా మంది అభిప్రాయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ కాంగ్రెస్ పార్టీ 3 times కూడా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, అంటే 1952, 57, 62 ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ఆల్వేస్ హ్యాడ్ విత్ ఇన్ ఇట్ స్మాలర్ గ్రూప్స్. సో
So there are some groups are there in the internal party, and internal groups are there. Indian politics enabled to develop a multi-party democracy. So దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళేమో వైరుధ్యాలు పోయేవారు. అంటే పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవిస్తున్నప్పటికీ వ్యక్తులతో ఏకీభవించకపోవడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఒబే ద రూల్స్ ఆఫ్ పార్టీ బట్ దే డింట్ ఒబే ద మ్యాన్ హూ వాజ్ అండర్ ది, అంటే ఎవరైతే అందరూ సభ్యులారో వాళ్ళతో ఒబే చేయలేకపోవచ్చు. ఈ విధంగా వాళ్ళ అభిప్రాయ భేదాలు వస్తూ ఏమైందంటే ఇక తర్వాత అక్కడ నుంచి చీలిపోవడం కానివ్వండి, లేకపోతే వర్గాలు వచ్చేయడం కానివ్వండి, మళ్ళీ కొత్తగా ఏదంటే కొత్త పార్టీ రావడానికి అవకాశం కానివ్వండి, మల్టీ పార్టీ డెమోక్రసీ రావడానికి అవకాశం అనేది లభించుకుంటూ వచ్చిందన్నమాట. అదే సమయంలో ఇక్కడ నుండి అందులో నుండి సభ్యులు కొంత పార్టీ ఫిరాయింపు చేయడము, పార్టీ ఫిరాయింపు అంటే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడము, లేకుంటే ప్రతిపక్షాలకి ఏమో గుట్టులు అందించి ఇలా క్వశ్చన్ చేయని చెప్పేసి వాళ్ళని చేయడం కానీ, ఆ విధంగా చాలా జరిగాయి అప్పట్లో. అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా అప్పట్లో ఎలక్షన్లో గెలిచిన పార్టీ మాత్రము ఈ ప్రతిపక్ష పార్టీలకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చేది కాదు. ఇప్పుడు ఇంకా బెటర్, కానీ డెమోక్రసీలో అప్పట్లో అంటే ఏ పార్టీని ఎదిరించేవారు కదనమాట, అంత బలవంతంగా పార్టీలని అణిచివేసేవారు అనమాట. సో అలా జరిగింది. ఇక్కడ చూడండి 1952 నుంచి 62 నాటికి ఎలక్షన్స్ మనం ఒకసారి గ్రాఫ్లో మనం చూసినట్టయితే మీకు అంటే అకాడమిక్ ఛానల్ 3లో మీకు కోచింగ్గా వచ్చే అవకాశం ఉంది. 62 నాటికి 52 నాటికి చూస్తే చూడండి, ఈ బ్లూ కలర్ లో ఆ సర్కిల్లో పెద్ద బ్లూ కలర్ ఉంది, అంతా కూడా 364 సీట్స్ సంపాదించుకుంది. ఎవరు నేషనల్ కాంగ్రెస్, భారతీయ కాంగ్రెస్. తర్వాత ఇండిపెండెన్స్ కి ఏమో 37 వచ్చాయి, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఏమో 16 సీట్స్ వచ్చాయి, అలాగే తర్వాత ఏమో సోషలిస్ట్ పార్టీకి ఏమో 12 వచ్చాయి, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీకి ఏమో 9 వచ్చాయి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఏమో 7 వచ్చాయి, గణతంత్ర పరిషత్కి ఏమో 6 వచ్చాయి, ఇతర పార్టీలు చిన్న చిన్నవన్నీ కలిపి 38 పార్టీలు. ఇవన్నీ చూస్తున్నట్లయితే అంటే మొత్తంగా 545లో మనకి ఈ 364 వీళ్ళు సంపాదించుకున్నారు. అంటే హ్యూజ్ మెజారిటీ. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో దే గాట్ హ్యూజ్ మెజారిటీ 1952 అండ్ 1957లో కూడా అలాగే వచ్చింది. 1962లో పెద్దగా ఏం తగ్గలేదు, మహా అయితే చిన్న చిన్న పార్టీలు పుంజుకున్నాయి, కొన్ని పార్టీలు ఎగిరిపోయాయి. గమనించండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 364 వస్తే ఇప్పుడు 361 వచ్చాయి, అంటే 3 తగ్గాయి. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు, లేదు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళి గెలవచ్చు, ఎందుకంటే పార్టీల సంబంధం లేకుండా వ్యక్తిని గెలిపించుకోవచ్చు, అక్కడ ఒకటి జరగవచ్చు. లేదు అంటే ఇంకో పార్టీ వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చాయేమో అని చెప్పవచ్చు, అది కారణం కావచ్చు. అలా చూసినట్లయితే అక్కడ చూడండి, భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఇంతకుముందు అప్పుడు 37 వస్తే 29 వచ్చాయి, తగ్గింది. వారి మీద అభిప్రాయం అంటే ప్రజలకి కొంచెం స్వతంత్రంలో స్వతంత్రులు ఏమో ఎన్ని వచ్చాయంటే వాళ్ళకి 37 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళకి చూస్తే ఏమో ఇక్కడ నుంచి 20 వచ్చాయన్నమాట. సారీ, స్వతంత్రులకి ఏమో ఇంతకుముందు 37 వస్తే ఇప్పుడు 29 వచ్చాయి. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఏమో 16 వస్తే ఇప్పుడు 20 వచ్చాయి. అలాగే అంటే సోషలిస్ట్ పార్టీకి ఏమో అంటే స్వతంత్ర పార్టీ, అక్కడ సోషలిస్ట్ పార్టీకి లేదు, అక్కడ పోయింది. స్వతంత్ర పార్టీకి ఏమో 18 వచ్చాయి. ఇలాగా చూసినట్లయితే అంటే ఇంతకుముందు కంపేర్ విత్ 52 ఎలక్షన్స్ 62లో ఒక 3 సీట్స్ తగ్గింది, కానీ మిగిలిన పార్టీలు పెరిగాయి. అక్కడ చూడండి, అక్కడేమో 1 2 3 4 5 6 7 పార్టీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చరికి ఏముంది 1 2 3 4 5 6 7 8 పార్టీస్, అంటే కొత్తగా ఒక పార్టీ వచ్చింది అన్నమాట. అంటే మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది వేలు అనుకుంటుంది, కొత్తగా వస్తుంది. అంటే డెమోక్రసీలో మల్టీ పార్టీ అనేది బెటర్, ఎందుకంటే ఒక ఏక పార్టీ యొక్క ఏకస్వామ్యం కొనసాగినట్లయితే దాని గొంతు నొక్కలేకపోవచ్చు, ఎందుకంటే దాని స్వతంత్ర నిర్ణయం తీసుకుని మొనార్కిజం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో డెమోక్రసీలో మల్టీ పార్టీ సిస్టమ్ బెటర్, ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే దాని కింద డిప్యూటీ ఏంటంటే ఒక పార్టీ క్వశ్చన్ చేస్తుంది, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు అనమాట. సో అందువలన డెమోక్రసీ విజయవంతం కావాలంటే, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే వి నీడ్ మల్టీ పార్టీ సిస్టమ్. సో దట్ ఇస్ రీజన్. సో 1952 నుంచి 1960 వరకు ఎలక్షన్స్ లో పెద్దగా మార్పులు అయినప్పటికీ మల్టీ పార్టీ సిస్టమ్ వస్తుందని మనం గమనించవచ్చు అక్కడ చూస్తున్నట్లయితే. అయితే చూద్దాము, ఇక్కడ చూడండి, ఇక్కడ 1952లో 51లో ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొత్త సమస్య వచ్చి పడింది అనమాట. అంటే ఎలక్షన్స్ జరిగాయి, తర్వాత ఏమో ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఏంటది వ్యక్తులేమో ఇటు అటు జంప్ అయ్యారు. అలాగే వాళ్ళ ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఇంటర్నల్ అఫైర్స్ జరిగాయి. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ ఈ ప్రతిపక్ష పార్టీలు విధానపరమైనటువంటి క్వశ్చన్ అడగలేకపోయారు, ఎందుకంటే అటువంటివి అన్ని కూడా పార్టీ ఇంటర్నల్ గా జరిగాయి. అది ఎప్పుడైతే ఈ విధంగా పార్టీలో ఇంటర్నల్ గా డిస్కస్ వచ్చాయో, ఓహో మనం చేస్తున్న తప్పేమో, ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకున్నారు. ఆ విధంగా అప్పట్లో జరిగేది. అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది విభేదిస్తున్నారంటే ఇది ఏమో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందేమో అనే ఆలోచన కూడా వాళ్ళు ఎగ్జామ్ చేసుకుంటూ ఆ విధంగా పార్టీ ముందుకు వెళ్ళేదన్నమాట.
అప్పట్లో అలా జరిగేదన్నమాట. సో మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలు పెద్ద క్వశ్చన్ చేయడానికి ఉండేది కాదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తుంది ఇది తప్పు అన్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంట్లో వాళ్ళు చేస్తుంది తప్పు అన్నప్పుడు బయట వాడు ఏం క్వశ్చన్ చేయలేడు. సో ఆ విధంగా ప్రతిపక్ష పార్టీలకి అంతగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఈ పార్టీలో ఉన్నటువంటి అంటే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాల వలన కొత్తగా ఎగ్జామిన్ చేసుకోవడము, ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడం జరుగుతూ వచ్చేది. ఇప్పుడు డిమాండ్ ఫర్ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే సమయంలో మనం చెప్పుకున్నాం ఇందాక భారత రాజ్యాంగానికి మల్టిపుల్ గోల్స్ ఉన్నాయని చెప్పేసి, అందులో ఇదొక ప్రాబ్లమ్స్ డిమాండ్ ఫర్ స్టేట్ ఎలక్షన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఇది ఎలా జరిగింది చూద్దాం. చూడండి, మనకి స్వతంత్రం వచ్చే సమయానికి అంటే స్వతంత్రం రావడానికి ముందు మన యొక్క ఏంటది భారతదేశంలో వివిధ ప్రాంతాలు ఉండేవి. చూడండి, ఏ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ రీజియన్స్ ఇన్ ద సదర్న్ పెనిన్సులా బిఫోర్ స్టేట్ రిఆర్గనైజేషన్. మన రాష్ట్రం విడిపోక అంటే స్టేట్ రిఆర్గనైజేషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగకముందు ఇక చూడండి, మనం ఆంధ్రప్రదేశ్ లా ఉంది, తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణలో బయట అక్కడ ఉంటే మద్రాసులో కొన్ని ఏంటది మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలు, ఇటు కర్ణాటక కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాయి. అలాగే కింద చూడండి అక్కడ మద్రాస్ స్టేట్ అని ఎల్లో కలర్, అలాగే ఆంధ్ర స్టేట్ అని, తర్వాత హైదరాబాద్ స్టేట్ అని, హైదరాబాద్ స్టేట్ తెలంగాణ స్టేట్, ఇప్పుడు ఉన్న తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అని వరకు, అలాగే మైసూర్ స్టేట్ అని, బాంబే స్టేట్ అని, ట్రావెన్కోర్ కొచ్చిన్ స్టేట్ అని, కూర్గ్ కోస్ట్ అని, తర్వాత ఏమో పాండిచ్చేరి అని, రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అంటే వీటి బౌండరీస్ ఏమో వేరు ఎక్కడ కూడా ఉండేవన్నమాట. సో అనేక రకాలైన ప్రజలు భాష మాట్లాడే వాళ్ళు ఇందులో ఉండేవారు అనమాట. ఈ విధంగా స్టేట్ రిఆర్గనైజేషన్ ముందు ఇలా ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మేమంతా ఎప్పుడైనా అప్పటికే ఒక దెబ్బతిని ఉన్నాం. మనం ఏం దెబ్బతిని ఉన్నాము? ఏం దెబ్బతిన్నాము అంటే మత ప్రాతిపదికన ఇండియా పాకిస్తాన్కి విడిపోయింది కదా. ఎప్పుడైతే ఇది ఎలా జరిగిందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని రాష్ట్రాలు అంటే అది కారణం కాకపోవచ్చు, కానీ తమ భాషని సంరక్షించుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తుంటే మేము భాషా ప్రాతిపదికన విడిపోతామని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ విధంగా ఇలా కోరినట్టు విధానాన్ని ఏమంటామంటే రీఆర్గనైజేషన్ యొక్క ప్రాబ్లం అంటాము. ద న్యూ నేషన్ ఫేస్డ్ ద డిమాండ్ ఫర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. భాషని బేస్ చేసుకొని రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పేసి ఒక కొత్త ఉద్యమము అప్పట్లో లేచిందన్నమాట. అయితే చూసినైతే బ్రిటిష్ వారి కాలంలో మాత్రం అంటే 1947 ముందు డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్ ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రెసిడెన్సీస్. 3 ప్రెసిడెన్సీలు డివైడ్ చేయబడింది. అంటే కలకత్తా, మద్రాస్ అండ్ బాంబే. అలాగే కొన్ని ఏమో ప్రావిన్సెస్ గా ఉండేవి, కొన్ని సెంట్రల్ ప్రావిన్సెస్ గా ఉండేవి. అలాగే ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి అంటే బేరర్ అనే ఒక పెద్ద స్టేట్ ఉండేది. తర్వాత ఇంకా రకరకాల మాటలు మాట్లాడేటువంటి అంటే రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళంతా అందరూ కూడా ఒక దగ్గర కలిసి జీవించేవారు అనమాట. అటువంటి వాళ్ళు మేము ప్రత్యేకంగా వెళ్ళిపోతాము అనేసి ఒక భావన చుట్టూ వచ్చింది. అయితే ఇక్కడ చూద్దాము. సో మద్రాస్ రెసిడెన్సీలో ఎవరున్నారంట? మద్రాస్ రెసిడెన్సీలో ఎవరుండేవారంటే మద్రాస్ రెసిడెన్సీ హ్యాడ్ ఇన్ పీపుల్ స్పీకింగ్ తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి అండ్ ఒరియా లాంగ్వేజ్. మనదా చెప్పుకున్నాము. బ్రిటిష్ వర్గాలలో మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ ప్రెసిడెన్సీస్ లో రకరకాల మాటలు మాట్లాడే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎవరున్నారంటే తమిళ మాట్లాడేవాళ్ళు, మలయాళం మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, గోండి మరియు ఒరియా లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉండేవారు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళకి ఒక ప్రాంతంలో జీవించేవారు అనమాట. ఈ విధంగా అప్పట్లో స్టేట్ రిఆర్గనైజేషన్ ముందు ఇలా కలిసి ఉండేవారు అనమాట. అయితే ఇంకో ఏంటంటే అదే సమయంలో ఎప్పుడైతే ఇలా జరిగిందో ప్రతి ఒక్కరు మా భాషను బేస్ చేసి మాకు ఒక స్టేట్ కావాలి అని మాకు స్టేట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసేవారు. అదే సమయంలో దగ్గర పెట్టుకోండి సార్. చాలా ప్రాంతాల్లో అంటే ఇది బేస్ చేసుకొని చాలా ప్రాంతాల్లో దేశం మొత్తం ఉద్యమాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇంక్లూడెడ్ ది కంపెనీ ఆఫ్ సంయుక్త కర్ణాటక కావాలని చెప్పేసి ఒక ఉద్యమం. అందులో ఏంటంటే యునైటెడ్ కన్నడ స్పీకర్స్ స్ప్రెడ్ అక్రాస్ ది మద్రాస్, మైసూర్, బాంబే అండ్ హైదరాబాద్ లోను, ముంబైలోను, మైసూరులోను, మద్రాసులోను కన్నడ మాట్లాడే వాళ్ళందరూ కలిపి మాకు స్ప్రెడ్ కన్నడ కావాలి, సంయుక్త కన్నడ కావాలని చెప్పేసి. అంటే వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ భాష మాట్లాడుతున్నారో, ఒక భాషను ఎక్కువ మంది మాట్లాడారో వాళ్ళందరూ కలిపి మాకు ప్రత్యేకమైన భాషా రాష్ట్రం కావాలి, సంయుక్త కర్ణాటక. అలాగే సంయుక్త మహారాష్ట్ర అంటే మరాఠా మాట్లాడే వాళ్ళందరికీ మహారాష్ట్ర కావాలి. ద మహాగుజరాత్ మూవ్మెంట్
అంటే గుజరాతీ మాట్లాడే వాళ్ళందరికీ మాకు ప్రత్యేకమైన గుజరాత్ రాష్ట్రం కావాలనేసి. ద మెజర్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ ప్రిన్సెస్ స్టేట్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఫర్ 6. అలాగే ట్రావెన్కోర్ ని కొచ్చిన్ కలిపేసి మాకు ప్రత్యేక మలయాళం మాట్లాడే వాళ్ళంతా కూడా ట్రావెన్కోర్ ని కొచ్చిన్ కలిపేసి మాకు ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్. అట్ ద సేమ్ టైమ్ అలాగే పంజాబ్ కావాలి, పంజాబ్ వాళ్ళకేమో అంటే సిక్కులందరూ కలిపి పంజాబ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి. పంజాబ్ ఏర్పడినంత పంజాబ్ ప్రత్యేకమైన ఏది కావాలి, క్యాపిటల్ కావాలి. దాన్ని ఏమంటామంటే పంజాబ్ క్యాపిటల్ ఏమంటామంటే పంజాబ్కి హర్యానా కలిపి మనం ఏం చేస్తే చండీగఢ్ని క్యాపిటల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికోసం ఉద్యమాలు జరిగింది. ఈ విధంగా భాషను బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఇది కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, గుజరాత్ మూమెంట్, ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ తర్వాత పంజాబ్, ఇలా చాలా ప్రాంతాల్లో ఈ మూమెంట్స్ తీసుకురావడం జరిగింది అనమాట. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము బాగా ఉద్యమం చేసింది ఏమంటే ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వారి కాలంలో ఆంధ్ర మహాసభ ఉండేది. అది వాళ్ళ సమయంలో కూడా ఆంధ్ర అంటే తెలుగు భాషా పరిరక్షణ గురించి, ఆంధ్ర భాషా పరిరక్షణ గురించి చాలా ప్రయత్నాలు చేసేదన్నమాట, ఉద్యమాలు చేసేదన్నమాట. అదే విధానాన్ని బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేసిందంటే ప్రయత్నం చేసిందన్నమాట. సో అడిగారు మాకు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని చెప్పారు. ఒప్పుకోకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, అంత ద ఆంధ్ర మహాసభ హ్యాడ్ బిన్ యాక్టివ్ ఈవెన్ డ్యూరింగ్ ది బ్రిటిష్ రూల్ అండ్ వాజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ టుగెదర్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇన్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ. అంటే మనం అప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాం. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి, తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఉద్యమాలు చేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఈ ఉద్యమాన్ని అంటే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము పోరాటం చేసిన వాళ్ళు ఆంధ్ర మహాసభ తెలుగు రాష్ట్రం నుంచి ప్రయత్నం చేసింది అనమాట. అయితే సంప్రదింపులు జరిగాయి ఏం చేయాలని. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి వెనుకంజ వేయలేదు అనమాట. ఎందుకంటే నెహ్రూ దానికి ఫేవర్ గా ఉన్నారు. ఒక భయం ఏంటంటే ఒకటి, ఆల్రెడీ మత ప్రాతిపదికన దేశం విడిపోయింది. ఒకవేళ రాష్ట్రాలకు కానీ ఇలా భాష మీద బేస్ చేసుకుని మనం కానీ రీఆర్గనైజ్ చేస్తే భవిష్యత్తులో ఇది కూడా మొత్తం విడిపోతుందేమో ఒక భయం పట్టుకుంది. అందుకోసం దాన్ని కొన్నాళ్ళు నొక్కు పెట్టారన్నమాట. గమనించాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో ప్రతికూలంగా లేదు. నెహ్రూ గారు ఓకేగా ఉండేవారు. కానీ ఏంటంటే అప్పటికే దేశము మత ప్రాతిపదికన విడిపోయింది కాబట్టి ఇండియా పాకిస్తాన్గా, రేపొద్దున భాషా ప్రాతిపదికగా మొత్తం విడిపోయి ఈ యూనిటీ అంతా పోతుందేమో. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం దేశం మొత్తం తిరిగి యూనిటీ చేస్తే దాన్ని ఏమో ఇలా విడిగొట్టేసుకుంటామా అనే భావన వచ్చి కొన్నాళ్ళు దాన్ని అడిచిపెట్టారు. అయితే దేశం మొత్తం మీద ఇలాగా ప్రాంతీయ ఉద్యమాలు ఎగుస్తున్నాయి, భాష ప్రాతిపదికన విడిపోతాం తప్పించి కానీ మేము విడిపోవడం లేదు, భాష ప్రాతిపదికన విడి యూనియన్ లో ఉంటామని చెప్పేసి అందరూ నమ్మబలికిన తర్వాత ఏం చేయాలని ఆలోచన చేసిన తర్వాత అప్పుడు ఓకే కంట్రీ యూనిటీని బిల్డ్ చేయాలి, అదేవిధంగా పౌరులు అంటే ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 చేయడం జరిగింది. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చేయడం జరిగిందన్నమాట. ఎప్పుడు 1956లో. అయితే ఆ చట్టం ఎందుకు చేయబడిందంటే అప్పటికి మనం చెప్పుకున్నాము ఆంధ్ర మహాసభ ప్రత్యేక తెలుగు రాష్ట్రం గురించి ఉద్యమం చేస్తుంది, పోరాటం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా. సో అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, మీరు వినంటారు కదా, ఈయన 58 డేస్ వీరు నిరాహార దీక్ష చేశారన్నమాట. పొట్టి శ్రీరాములు డిమాండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ డైడ్ ఆఫ్టర్ 58 days ఆఫ్టర్ పాస్టింగ్ ఆన్ 15th December 1952 డిసెంబర్ 15 చనిపోయారన్నమాట. అప్పుడు 58 days బ్యాక్ నుంచి ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు. హంగర్ స్ట్రైక్ చేసి ఆయన చనిపోయారు. ఎప్పుడైతే ఈయన చనిపోయిన తర్వాత ఉద్యమం చాలా తీవ్రస్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. అంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ఆత్మత్యాగం చేస్తున్నాడు. అందుకే ఆయనకి అమరజీవని బిరుదు వచ్చింది. ఆత్మత్యాగం చేస్తున్నాడు అందుకని చెప్పేసి ఉద్యమం చేస్తుంటే ఈ ఉద్యమాన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఇవ్వడానికి ఎటువంటి అవకాశం ఉన్నాయో చూడమని చెప్పేసి ఒక కమిటీ. దానికన్నా ముందుగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 1956 నవంబర్ 1న ఏర్పడింది. ఒక చిన్న అది వేరియేషన్ గమనించండి. ఓకే రైట్. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఏం జరిగిందో, సో అదే సమయం ఎప్పుడైతే ఈయన చనిపోయాడు, ఎవరు పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనేసి అప్పుడంటే ప్రత్యేక రాష్ట్రాల కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ఏం చేస్తే బాగుంటుందని కమిటీ వేయడం జరిగింది. సో ఆ విధంగా ఈయన ఆగస్ట్ 9 అంటే ఆయన డిసెంబర్ చనిపోయిన తర్వాత ఒక 8 months తర్వాత 1953 ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ SRC వాజ్ అపాయింటెడ్ విత్ ఫజల్ అలీ
KM Panikkar and Pradinath Kunjuru as members to address the issue. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇష్యూని చేయడం కోసం అంటే ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుంటుందా, ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని స్టడీ చేయడం కోసం 3-man కమిటీ అనేటువంటి SRC స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీని 1953 వేశారన్నమాట. యాక్ట్ మాత్రం 56 వచ్చింది, కానీ కమిటీ మాత్రం 53 వేశారు. వీళ్ళేమో రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా స్టడీ చేసి ఈ యొక్క ఉద్యమాలు ఎక్కడైతే కర్ణాటకలోను, అలాగే గుజరాత్లోను, మహారాష్ట్రలోను, అలాగే ట్రావెన్కోర్లోను, అదే కేరళలో, అలాగే మద్రాసులోను, ఆంధ్రప్రదేశ్లోను పర్యటించి సో ఆ యొక్క ఏవైతే వాళ్ళు సేకరించిన సమాచారం తీసుకెళ్లి గవర్నమెంట్ ముందు పంచడం జరిగిందన్నమాట. సో చూడండి, SRCలో సభ్యులు ఎంతమంది? 3. ఎవరు? ఫజిల్ అలీ, KM పనిక్కర్, తర్వాత ప్రదినాథ్ గుజ్రు, వీళ్ళు 3. సో వీళ్ళంతా ఎప్పుడైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇట్స్ ద స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ వాజ్ పాస్ ఇన్ పార్లమెంట్ 1956లో. ఎప్పుడైతే 53లో వీళ్ళు వేసి ఏం చేస్తారంటే మొత్తంగా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఏం చేస్తారంటే స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ని పాస్ చేయండి పార్లమెంట్లో. ఒకసారి మీరు ఆ స్క్రీన్ చూడండి, ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రం ఏర్పడిందో అక్కడ మీకు మారుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, 75. నెక్స్ట్ చూడండి, 2000లో ఇవి ఏర్పడ్డాయి, 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2014లో తెలంగాణ, ఇండియా. గమనించండి మరొకసారి, లెఫ్ట్ సైడ్ మ్యాప్ చూడండి. 1951లో, 53లో ఆంధ్ర రాష్ట్రం, 54లో ఇంకొక పాండిచ్చేరి, మరి అక్కడ మీకు పేరు కూడా చూడండి. రిఆర్గనైజేషన్ 56 వచ్చింది. 60లో అయితే మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పడ్డాయి. తర్వాత ఏమో 61లో గోవా, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యు. 63లో నాగాలాండ్ ఏర్పడింది. అలాగే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా 66 ఏర్పడ్డాయి. 72లో అయితే మొదలు మేఘాలయ, మిజోరాము, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. 75లో సిక్కిం ఏర్పడింది. అలాగే 2000లో ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పడింది. 2014లో తెలంగాణ, సీమాంధ్ర ఏర్పడ్డాయి. చూసారు కదా, మీకు వీడియోలో ఎక్కడ ఉంటుందో ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒక్కొక్క దేశం 51లో, 53లో ఇలా ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయో క్లియర్గా ఉంది. ఏమండి, యాక్చువల్గా మనకి ఏంటది నేను చెప్పుకున్నాము, మనకి రాజ్యాంగం రాసే సమయానికి లేకుంటే ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి 14 రాష్ట్రాలు కేంద్రపాలిత అనుకున్నాం కదా. సో ఆ తర్వాత ఇవన్నీ వేరువేరుగా ఏర్పడడం జరిగింది అనమాట. రైట్, ఓకే. ఈ విధంగా 53లో ఇచ్చినటువంటి SRC 1956లో ఒక యాక్ట్గా మారిందన్నమాట. అయితే ఏం చేస్తుంది స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రిఆర్గనైజేషన్ యాక్ట్ 1956 led to the creation of 14 states and 6 union territories. 56 ఏం చేస్తుందంటే 14 రాష్ట్రాలని అలాగే 6 యూనియన్ టెరిటరీస్ని అంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. 14 రాష్ట్రాలకు మీకు కనిపిస్తున్నాయి. ఆ 14 రాష్ట్రాలని ఆ తర్వాత కాలంలో ఏమైందంటే అన్నీ చిన్న ప్రాంతాలకు ఏర్పడ్డాయి. 56 ఉన్నాయి, కానీ తర్వాత మళ్ళీ 61, 65, 72 తర్వాత ఏమో ఇలా ప్రతి దానిలో మీకు కింద దీని ముందు ఇచ్చిన స్లైడ్ లో మీకు చూపించిన ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందో కూడా మీకు క్లియర్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ మ్యాప్ అది మారుతూ ఉంటుంది. దీన్ని మరి ఒకసారి మీరు రాసుకోండి, ఒక దగ్గర సరిపోతుంది. సో ఈ విధంగా అకార్డింగ్ బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ దేర్ అవర్ ఇండియా అండ్ గవర్నమెంట్ క్రియేట్ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. ఓకేనండి, రైట్. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తాం కాబట్టి, అంటే భాష మాట్లాడే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలను ఏర్పాటు చేస్తాం. అలాంటప్పుడు ఎవరిని తీసుకున్నాం అంటే గోండి, సంతాలి, ఓరియన్ లాంగ్వేజ్ తీసుకోవట్లేదు, ట్రైబల్ లాంగ్వేజ్ తీసుకోలేదు. ఎందుకంటే మెజారిటీ భాషలు మాట్లాడే వాళ్ళని మాత్రమే మనము టేక్ ఇన్ టు కన్సిడరేషన్ టు రీఆర్గనైజ్ ది స్టేట్ బేసిస్ ఆన్ లాంగ్వేజ్. భాషల మీద బేస్ చేసుకొని రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చేయాలంటే అన్ని భాషలు ట్రైబల్ లాంగ్వేజ్ తీసుకోలేదన్నమాట. ఈ గోండి భాష కానీ, సంతాలి కానీ, తర్వాత ఓరన్ కానీ. ఈ గోండి, సంతాలి మొన్న మళ్ళీ మనకి రాజ్యాంగం గుర్తించిన భాషలో మారాయి. అయితే అప్పుడు దాన్ని తీసుకోకుండా వాళ్ళ ప్రత్యేకమైన ట్రైబల్ రాష్ట్రాలు ఇవ్వలేం కాబట్టి వాళ్ళనేమో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళగా గమనించేసి మేజర్గా తమిళం కానీ, తెలుగు మాటని, కన్నడ కానీ మాట్లాడే వాళ్ళని తీసుకొని వాళ్ళకి బేస్ చేసుకుని రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ మనం రేపు నేర్చుకుందాము. సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎంతవరకు లెసన్లో? సార్ నరసింహారెడ్డి గారు. సార్ ప్లీజ్ సార్. ఎస్ సార్. ఇవే డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో ఏమన్నా? లేదు సార్, పిల్లలు కొన్ని డౌట్లు అడుగుతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వేరే టీచర్లు క్లియర్ చేస్తున్నారు, మోడరేటర్స్. చెప్పండి. సో క్లాస్ అయితే చాలా బాగా చక్కగా రన్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా ఇన్వాల్వ్ అయినారు. థ్యాంక్ యూ.
సో నిజంగానే పిల్లలందరూ చాలా చాలా చక్కగా ఆ, ఆ, బాగా ఇన్వాల్వ్ అయినారు సార్ క్లాస్లో. ఎస్ సార్. ఎస్ సార్ ప్లీజ్. సో మనకి రేపు ఏం క్లాస్ సార్? రేపు ఏం క్లాస్ సార్? రేపు ఇదే దీని కంటిన్యూషన్ అండి. దీని కంటిన్యూషన్ చాప్టర్ లెసన్ రేపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దీని కంటిన్యూషన్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, అందుకే చాలా నెమ్మదిగా క్లాస్ వెళ్తుంది. వెళ్ళాలి, అలా వెళ్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అందుకోసమని ఓకే ఓకే. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అసలు ఒక గంట ఎట్లా అయిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు అనమాట. అంటే ఇంత తొందరగా టైం అయిపోయిందా అని అనిపిస్తుంది. అవునా సార్? ఓకే. రియల్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పిల్లలందరూ కూడా రేపు కూడా ఇదే టైంలో డాక్టర్ మహేష్ గారి ఆన్లైన్ క్లాస్కి మీరు రెడీగా ఉండండి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ చిల్డ్రన్. Yo!